హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సైందవ్ ట్రైలర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే మామ అదిరిపోయింది. అండ్ యాక్షన్ చాప్టర్స్ మాత్రం విక్టరీ వెంకటేష్ గారు ఎరగదీశాడు. అండ్ లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బీజిఎం చాలా డిసప్పాయింట్ చేసింది, మైనస్ అనమాట. ఇంకా ఎక్కువ ఉండాలి హెవీగా, సో తగ్గింది. అండ్ ఇక ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ అండ్ దాంతోపాటు యాక్షన్ బ్లాక్. సో ఎమోషన్ కంటెంట్ మనం ఫీల్ అయ్యేటట్టుగా డైరెక్టర్ ప్రజెంట్ చేస్తే కనుక స్క్రీన్లో సినిమా సూపర్ హిట్ కొట్టేస్తుంది సంక్రాంతికి. దాంట్లో తిరిగే లేదు మా డామ్ షూర్. ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య రిలేషన్షిప్. ఈ సినిమాలో ఎమోషన్స్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేస్తే లాస్ట్ వరకు మాత్రం సినిమా ప్యూర్ గూస్ బంప్స్ ఉంటుంది. అలా కాకుండా ఏదో ఎమోషన్ పెట్టాం, ఏదో యాక్షన్ బ్లాక్స్ కొన్ని సీన్లు తీసామని అన్నట్టు ఉంటే కనుక సినిమా దొబ్బేస్తుంది. కానీ ఆ కంటెంట్ బాగుంది. శైలేష్ కొనను డిసప్పాయింట్ చేయడం నేను అనుకుంటున్నా. మరి చూద్దాం సంక్రాంతికి. అండ్ ఎమోషన్ కంటెంట్ మనం ఫీల్ అయ్యేటట్టుగా ప్రజెంట్ చేస్తే మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలకి కొంచెం గట్టి పోటీ ఇచ్చే సినిమా అయితే పక్కాగా అవుతుంది. కానీ ఆ ఎమోషనల్ కంటెంట్ మీదే సినిమా ఆధారపడి ఉంది. మరి చూద్దాం సంక్రాంతికి. అండ్ తర్వాత ట్రైలర్లో సైగా గౌడ్ మళ్ళీ వచ్చాడు ఒక డైలాగ్ ఉంది. తన వైఫ్ కూడా ఇంతకుముందు నువ్వేం చేస్తుంటావు అని ఒక డైలాగ్ ఉంది. అంటే ఆ సైకో క్యారెక్టర్ ఏంటి అంటే మనకు సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే డామ్ షూర్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ మనం చూడబోతున్నాం. నట్ట విశ్వరూపం అని పక్కాగా తెలుస్తుంది అనమాట. మరి చూడాలి మామ సంక్రాంతికి. ఓకే. అండ్ రివ్యూ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే మామ, బాయ్.